వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎనుమాములు గ్రామంలో తమ కష్టార్జితంతో భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న తమపై భూ కబ్జాదారులు రాజకీయ అండదండలతో అక్రమంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు సాంబయ్య, వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరం 32 గుంటల భూమిని 30 ప్లాటుగా కొనుగోలు చేసినప్పటికీ కొందరు భూ కబ్జాదారులు ఇళ్లను కూల్చి భూమిని ఆక్రమించుకుంటున్నారని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లం రాజు గౌడ, చందకుమార స్వామి, యుగంధర్, సదయ్య, రమాదేవి పాల్గొన్నారు. 1990 నుండి పట్టేదారుల దగ్గర నుండి పొరంల సాంబమూర్తి కొని అతను ప్లాట్లు చేసినాడు. అతను ప్లాట్లు చేసిన తర్వాత 28 మంది సేల్ డీడీలు ప్లస్ ఎర్వ పాపిరెడ్డి కలిసి 2009లో కల్లూరి వీరయ్య గారికి అమ్మినారు. కల్లూరి వీరయ్య 54 ప్లాట్లను చేసి చాలా గోడలను, మా ఇండ్లను, మా కాంపౌండ్ వాళ్ళను మొత్తం కూల్చేసి 27 నాడు వస్తే మేము కేసు ఫైల్ చేసినాము. ఈరోజు సర్వే చేస్తున్నారు. సర్వే మొత్తము అది ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని మా కోరిక. చందకుమార స్వామి ఏను మామూల ఇక్కడ 156B/1 ఎకరం 32 గుంటలు ఉన్నది. ఈ 2011లో మాకు ఇక్కడ ప్లాట్లు చేయడం జరిగింది. వీటి హద్దులు మేము మొత్తం చూసుకొని సరిహద్దులు చూసుకొని మేము వీటిని కొన్నాం. మొత్తం ఇల్లును మొత్తం నేలమట్టం చేసి ఇల్లు తర్వాత పారాడి గోడలు మొత్తం అన్నిటి ప్రతి ఒక్కరి ఒక 10-20 మంది మొత్తం పారాడి గోడలతో మొత్తం కూలగొట్టిన వాళ్ళు కూలగొట్టి మొత్తం భూ కబ్జాదారు లెక్క మొత్తం వాళ్ళు చేసిండ్రు. మేము 2011లో అందరం కలిసి ఒక 84 ప్లాట్లను అనేది తీసుకోవడం జరిగింది. ఎవరి కష్టార్జితం పట్టి వాళ్ళు కొనుక్కోవడం జరిగితే ఈ కబ్జాదారులు ఏం చేసిందంటే ఎవరి ప్లాట్ ఉన్నా లేకున్నా ఇవన్నీ మాకే కావాలి అని రౌడీజాన్ని పోస్ట్ అనేది ఏమైనా చర్యలు తీసుకుంటుందా? రౌడీజం చేస్తూ ఉన్నారు. పసునోటి లింగస్వామి, నల్ల మహాత్మా అంటే ఒక లాయర్, అడ్వకేట్ అయి ఉండి ప్రజలకి న్యాయం చేయాల్సిన మనిషి రౌడీజాన్ని పోషించుకుంటూ అందరికి సపోర్ట్ చేసుకుంటూ ఉండాల్సిన మనిషి అందరి మీద కేసులు పెట్టి మనుషులు లేకుండా చేస్తా అని అంటూ